గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరపల్లి, వరంగల్. సో చాలా మంది అడుగుతుంటారు, సార్ కంట్రీస్ వైజ్ కూడా క్యాన్సర్స్ ఏమైనా వస్తుంటాయి అని. అవునండి, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. రకరకాల ప్లేస్లో రకరకాల క్యాన్సర్లు వస్తుంటాయి. సో ఎస్పెషల్లీ మీరు జపాన్ తీసుకోవాలనుకోండి, జపాన్లో ఏంటంటే ఈ కడుపుకు సంబంధించిన క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జపాన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్మోక్డ్ ఫిష్ తింటారు కాబట్టి. ఈ జపాన్కి వచ్చేసరికి ఏంటంటే స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇండియాలో ఏ క్యాన్సర్ ఎక్కువ ఉంది అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్. ఎందుకు నోటి సంబంధం క్యాన్సర్ అంటే ఇండియాలోనే మనం రెగ్యులర్గా ఈ గుట్కా కానీ, పాన్ కానీ, తంబాకు కానీ, టొబాకో చీవింగ్ అంతా ఇండియాలోనే ఎక్కువ చూస్తుంటాం. ఈ ఇండియాలో కూడా ఎక్కడ ఎక్కువ ఉంది అంటే సాధారణంగా మనం చూసుకుంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో అంటే యూపీ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, దీంట్లో ఏంటంటే గుట్కా ఇన్సిడెన్స్, చీవింగ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో వి సీ లాట్ ఆఫ్ ఈ ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ చూస్తున్నాం. ఒకవేళ అదే అమెరికాకి వెళ్ళారనుకోండి, అమెరికాలోకి ఏంటంటే మోస్ట్ కామన్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఈ మోషన్ పేగు సంబంధించిన క్యాన్సర్స్ యూఎస్లో చాలా ఎక్కువ కామన్గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఫైబర్ ఉండదు, అంటే ఈ పొట్టు పదార్థం ఉండదు. కాబట్టి అమెరికన్స్లో చాలా మందికి ఏంటంటే ఈ స్టమక్ క్యాన్సర్, స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ అమెరికాలో ఎక్కువ చూస్తున్నాం. సో ఈ మన ఇండియన్స్ కూడా ఇక్కడ నుండి అమెరికాకు మైగ్రేట్ అయ్యి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని, అంటే ఇండియాలో సాధారణంగా రైస్ ఇవన్నీ తింటుంటారు కదా, అక్కడ యూఎస్కి వెళ్ళేసరికి దే ఈట్ లాట్ ఆఫ్ ఏంటంటే ఈ ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పొట్టు పదార్థం ఫైబర్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. సో ఇండియన్ పాపులేషన్లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే దొడ్డికి పేగు, కడుపు, ఈ పేగు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి యూఎస్లో ఇండియన్ పాపులేషన్. వై అంటే ఆ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల. అదే ఇండియన్ పాపులేషన్కి వచ్చేసరికి కోలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా తక్కువ చూస్తుంటాం. ఎందుకు తక్కువగా చూస్తుంటాం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. అంతేకాకుండా కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏంటంటే యు సీ లాట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఎందుకంటే ఎస్పెషల్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్లో ఏంటంటే ది స్మోక్ హెవీలీ, అంటే స్మోకింగ్ బాగా ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఆ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో క్యాన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లైఫ్ స్టైల్, అంటే మనం ఉండే జీవన విధానం, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. తర్వాత మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళారనుకోండి, ఆస్ట్రేలియాలో క్యాన్సర్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఆ ఏరియాలో ఏంటంటే ఈ ఓజోన్ పొర అనేది ఆస్ట్రేలియాలో కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే మనం క్రికెట్ మ్యాచెస్ చూసినప్పుడు ఎప్పుడైనా మొహం మీద ఇంత సన్ స్క్రీన్ రాసుకోండి. ఎందుకంటే వాళ్ళకు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే మనలాగా ఈ కడుపు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్లు అక్కడ చూడడం. మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అక్కడ వచ్చేసి ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్, అంటే చర్మం సంబంధించిన క్యాన్సర్. ఆ ఏరియాస్లో అంటే సన్ బర్న్ ఎక్కువ ఉంటుంది, ఓజోన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా ఈ కంట్రీలో ఏంటంటే మోస్ట్ కామన్గా ఈ మెల్నోమా అంటే పుట్టుమచ్చకు సంబంధించిన క్యాన్సర్స్, ఆ తర్వాత బేసిల్ సెల్ కార్సినోమాస్ అనేది ఆ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో డిఫరెంట్ క్యాన్సర్స్ చూడడం జరుగుతుంది. తర్వాత ఎస్పెషల్లీ మనం చైనా ఈ కంట్రీస్లో చూసుకుంటే ఎస్పెషల్లీ దే హ్యావ్ లాట్ ఆఫ్ హెపటోబిల్ అంటే లివర్ సంబంధించిన క్యాన్సర్స్, ఇవన్నీ చైనా ఏరియాస్లో చూస్తున్నాం. సో ఈ ప్లేస్ ప్రకారం కూడా క్యాన్సర్ వేరియేషన్ కూడా ఉంటుంది.